ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని బట్టి మీ అందరికీ ప్రభు యేసు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. హృదయం బిడ్డలారా, 2 దినాలు చక్కగా గొల్లపల్లి ప్రాంతంలో గ్రామంలో స్వార్థ అందించడానికి ప్రభు వారు ఎంతో కృప చూపించారు. అలాగే మీరు కూడా ప్రార్థన చేశారు. పాల్గొన్న మీ అందరికి కూడా దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండునుగాక. మంచి వర్తమానాల చేత దేవుడు బలపరుస్తూ వచ్చాడు. మరొక గ్రామం సువార్త చేయడానికి సిద్ధపడుతుండగా మీరు కూడా ప్రార్థన చేయండి. మీ కుటుంబాల్లో పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, కొంతమంది ఒక ఉద్దేశంలో ఉంటూ ఉన్నారు. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. తప్పకుండా మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి వారికి షేర్ చేయండి. మీరు ఊరు వెళ్ళి స్వార్థ చేయలేని పరిస్థితి ఒకవేళ నీకు అవకాశం లేకపోతే కనీసం యూట్యూబ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయి, మరొకరికి వర్తమానం వెళ్తుంది. మంచిది. చూడండి, యెషయా గ్రంథం 60 అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టును. చక్కని విషయాలు దేవుడు చెప్తున్నాడు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. వారిలో ఒంటరైన వాడంట 1000 మంది అగును. ఈరోజు నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాడిని అని నిరుత్సాహంతో బాధపడుతున్నటువంటి తల్లి, తమ్ముడా, చెల్లి, దేవుడు ఏం చెప్తున్నాడంటే వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. ఎలా అవుతాడు అని అంటే దేవుడు బ్లెస్సింగ్ ఇస్తాడు. అబ్రహాము వారిలో ఒంటరివాడిగా వచ్చాడు. మరి ఒంటరివాడైన అబ్రహామును దేవుడు జనముగా చేశాడు, గొప్ప జనముగా చేశాడు. అలాగే ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఎవరంట? ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. నిజమే, దావీదుని అందరూ ఎన్నిక చేసుకోవాలి. అందరూ ఎందుకు అని మాట్లాడారు. ఆ ఎన్నిక లేని వాడే ఒక బలమైన జనంగా, యోధా గోత్రం, దావీదు కుమారుడా. చూడండి ఎన్ని మాటలు వస్తున్నాయో. కనుక ఎన్నిక లేవు, నేను నా వీధిలో నన్ను అసలు పట్టించుకోరు, నా ఇంటి వారే నా ఎన్నిక లేనని బాధపడద్దు. దేవుడు చెప్తున్నాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అని చెప్పాడు. నిజమే, ఒకప్పుడు నేను, నా కుటుంబం ఎన్నిక లేని. ఎప్పుడైతే మేము దేవుని నమ్ముకున్నామో, దేవుని కొరకు నిలబడ్డామో, ఆ బలమైన జనముగా మార్చారు. ఎలా? దేవుని పిల్లలందరినీ ఎన్నిక లేని మాతో సమకూర్చి తన పరిశుద్ధాత్మ కాపుదల ఇచ్చాడు. కనుక ఒంటరిగా ఉన్నా అని భయపడద్దు, ఎన్నిక లేని దాన్ని అని భయపడద్దు. ఎందుకంటే యెహోవానగు నేను తగిన కాలముని కార్యమును త్వరపెట్టుదును. దేవుడంట ఈ కార్యాన్ని తగిన కాలమందు త్వరపెడతాడు. కొంత సమయం పడుతుంది. అబ్రహాం ఒక్కడే 1000 మంది అగల. అలాగే దావీదు ఒక్కడే ఒకసారే బిడ్డలారా బలమైన జనంగా మారలా. కొంత సమయం, ఆ సమయమే తగిన కాలం. ఈ తగిన కాలంలో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. అప్పటి వరకు బలిష్టమైన దేవుని చేతి కింద అణిగిమణిగి ఉండవు. దేవుడు అట్టి కృప నీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో సజీవులుగా లేవనెత్తి ఆరోగ్యం ఇచ్చి పిల్లలు పరీక్షలు రాయడానికి కృప చూపించి గొల్లపల్లి గ్రామము కొరకు 2 దినాలు వర్తమానం అందించడానికి, ప్రయాణాలకి, అలాగే చక్కని దివ్యమైనటువంటి పాటలు పాడటానికి కృప చూపినందుకు వందనాలు. కరెంటు కానీ, వాతావరణం కానీ, కీబోర్డు సమస్తం మీ స్వాధీనించినందుకు స్తోత్రాలు. ఆ వర్తమానాలు లైవ్లో వింటున్న బిడ్డలు కూడా దీవించండి. ఈ మా ఛానల్ ద్వారా అనేకులను కదిలించి మీరు జనాంగాన్ని పెంచి నీ మందిరానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.